హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షన్ బదిలీకి విడుదలైన ఆప్షన్ అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయింది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్దారుల ప్రస్తుతం వారు పెన్షన్ తీసుకుంటున్న సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ బదిలీ అవుతుంది. పెన్షన్ బదిలీ చేసుకోవాలంటే పెన్షన్ బదిలీ అప్లికేషన్ తీసుకొని దాన్ని పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే పూర్తి చేసిన పెన్షన్ బదిలీ అప్లికేషన్కు పెన్షన్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, బియ్యం కార్డ్ తదితర పత్రాలను జత చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే పెన్షన్ను ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది. పెన్షన్ను ఎందుకు బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ కారణాలు కూడా తెలియపరచాల్సి అయితే ఉంటుంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్లపై చర్చ జరుగుతుంది. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వృద్ధాప్య వితంతు, ఒంటరి మహిళ, ట్రాన్స్జెండర్, గీత కార్మికులు మత్స్యకార పెన్షన్ నెలకు 3,000 నుండి 4,000కు పెరిగింది. దివ్యాంగులకు పెన్షన్ నెలకు 6,000కు, పూర్తిస్థాయి దివ్యాంగులకు 5,000 నుండి 15,000కు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000కు పెంచారు. ఏడాదిగా నిలిచిన కొత్త పెన్షన్లు. రాష్ట్రంలో ఏడాది కొత్త పెన్షన్ల మంజూరు నిలిచిపోయింది. దీంతో సుమారు 3 లక్షల మంది పెన్షన్ కోసం నిరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో నవశకం పథకంలో భాగంగా ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ వచ్చింది. 2023 జనవరికి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి జూలైలో అనుమతి మంజూరు చేసింది. అయితే 2023 జూలై, 2024 జనవరిలో పెన్షన్లు మంజూరు చేయకుండా దరఖాస్తులన్నింటినీ పెండింగ్లో పెట్టింది. జూన్ 4 రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ కూటమి కూడా జూలైలో కొత్త పెన్షన్లకు ఆమోదించలేదు. ప్రస్తుతం దాదాపు 3 లక్షల కొత్త పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే టీడీపీ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కావస్తున్నప్పటికీ కొత్తగా పెన్షన్కు దరఖాస్తు కూడా స్వీకరించలేదు. దివ్యాంగుకు, వృద్ధాప్య వితంతు, ఒంటరి మహిళ కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64,61,485 పెన్షన్లు ఉన్నాయి. వాటి కోసం ప్రభుత్వం ప్రతి నెల 2,72,98,87 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇప్పుడు కొత్త పెన్షన్లు అప్లికేషన్లు ఆమోదిస్తే కొత్తగా సుమారు 3 లక్షల పెన్షన్లు పెరుగుతాయి. అంటే దాదాపు 67 లక్షల పెన్షన్లు అవుతాయి. ఇటీవల ఒక సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త పెన్షన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని వెల్లడించారు. అర్హులు కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకునేవారు సెప్టెంబర్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దీంతో కొత్త పెన్షన్లకు సచివాలయంలో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అనర్హులు పెన్షన్లు రద్దు చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ బదిలీ చేసుకునేందుకు సచివాలయాల్లో దరఖాస్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ముందు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.